అందరికీ హాయ్ అండి. నేను ఇప్పుడు మటన్ చికెన్ తెచ్చుకున్నామండి. మటన్ చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటానండి. 1/2 kg మటన్ అండి. ఇది కిలో చికెన్. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. రెండిట్లో కూడా వేస్తాను నేను. ఇది చికెన్ మసాలా పేస్ట్ అండి, నేను ఇంట్లో చేసుకున్నది. ఇది ఓన్లీ చికెన్లోనే వేస్తున్నానండి. ఇప్పుడు తర్వాత మటన్లో వేస్తాను. స్పూన్ పెరుగు, స్పూన్ కారం వేస్తున్నానండి. అలాగే పసుపు కూడా స్పూన్ సాల్ట్ వేస్తాను. ఒక నిమ్మకాయ చెక్క, 1/2 నిమ్మకాయ చెక్క పిండుతున్నానండి నేను. తినండి, ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు శుభ్రంగా ఇట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఇవిగండి మ్యాగ్నేట్ చేసుకున్నాను కదండి. మటన్ అయితే ఫ్రిడ్జ్లో పెడతానండి. చికెన్ పక్కన పెట్టేస్తాను. ఒక గంట సేపు అండి, గంట తర్వాత చూద్దాము. ఇదిగండి నేను మటన్ మ్యాగ్నేట్ చేసుకున్నాను కదండి. మటన్ చికెను ఇప్పుడు మటన్ కుక్కర్లో పెట్టేస్తున్నానండి. నేను కుక్కర్లో వేసుకుంటున్నానండి. మటన్ 1/2 kg మటన్ అండి. ఇది ఇలా దీంట్లోకి 2 ఉల్లిపాయలు నేను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసేసుకుంటున్నానండి. ఇలా కొద్దిగా వాటర్, ఎక్కువ వాటర్ అయ్యక్కర్లేదు, కొంచెం ఇలా. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి. దీన్ని ఒక 4 విజిల్స్ అలా పెట్టుకుంటానండి. 4 విజిల్స్ అయ్యాక చూద్దామండి. ఇదిగండి చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నానండి. మటన్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను నేను. చికెన్ కర్రీకి ఆయిల్ పెట్టుకున్నానండి, పాన్ పెట్టుకుని 2 పచ్చిమిర్చి వేస్తానండి. అలాగే ఉల్లిపాయలండి, ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసి కిలో చికెన్కి ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. ఇవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలండి. బాగా వేగుతాయి. ఇదిగోండి ఉల్లిపాయ బాగా మగ్గింది కదండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నానండి. నేను పెద్ద పెద్ద పీసులు తీసుకున్నానండి. బాగా నేను ఇలా చికెన్ అంతా ఇంట్లో ఇలా పెట్టేస్తున్నానండి. వాటర్ అయితే వేయనండి ఇంక చికెన్లోని. ఇలాగే చేస్తాను. చూడండి మసాలా ఇలా ఉంది కదా గిన్నెలో, ఎంత వేసేస్తున్నాను. అన్నీ నేను ఇందాక వేసేసుకున్నానండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అన్నీ వేసేసుకున్నాను. ఏమన్నా ఉప్పు తక్కువైతే వేసుకోవాలండి, అంతే. ఇప్పుడు ఇలా నేను మూత పెట్టేస్తానండి. నేను మీడియం మంటలో పెట్టి ఇలా పెట్టేసుకున్నానండి నేను. తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మటన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ అయితే పక్క స్టవ్ మీద పెట్టానండి నేను. ఇప్పుడు దీంట్లో మటన్ కర్రీ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు కోసుకున్నానండి. ఇలా కట్ చేసుకుని వేసేస్తాను. బాగా ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగాయి కదండి. ఇప్పుడు మటన్ వేసేస్తున్నానండి. ఇందాక కుక్కర్లో పెట్టుకుని 4 విజిల్స్ వేయించుకున్నాను కదండి. మటన్ వేసేస్తాను. దీంట్లో ఇందాక నేను మసాలా పేస్ట్ వేయలేదండి. మటన్లో, చికెన్లో వేస్తాను కానీ నేను ఇప్పుడు మటన్లో మసాలా పేస్ట్ వేస్తాను. ఒక 2 స్పూన్స్ వేస్తానండి. ఇందాక ఒక స్పూన్ కారం వేస్తానండి. ఇప్పుడు ఇంకొక స్పూన్ వేస్తాను. ఒక కరివేపాకు రేమ వేస్తున్నానండి. నేను మటన్లో కొత్తిమీర వేయను, చికెన్లోనే తప్ప. నేను దీంట్లో ఒకటి మసాలాలు అన్నీ వేసేసినట్టండి. ఇంకా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి నేను. మటన్, ఉల్లిపాయ ఇవన్నీ ఉడకాలి కదండి. ఇదండి మటన్ ఉడుకుతుంది కదా, నేను మూత పెట్టేస్తున్నాను. చికెన్ కూడా అయిపోవచ్చిందండి. ఇంకా ఫ్రై కదండి, కొంచెం దగ్గరికి రావాలి. అలాగే చికెన్ మటన్ అయిపోయాక రెడీ అయ్యాక చూద్దామండి. ఇంకైతే ఏమీ అవసరం లేదు.
అలాగే చికెన్లో కొద్దిగా ఒక అర స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. అలాగే కొంచెం కచూరి మేతి వేస్తున్నానండి నేను. అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూద్దామండి మటన్ కర్రీ. ఇదిగోండి అయిపోయింది. కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి ఇందులో కూడా, కచూరి మేతి. మటన్ కూరలకైతే చాలా బాగుంటుందండి కచూరి మేతి. అంతే అండి, అయిపోయింది మటన్ కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మటన్ కర్రీ, చికెన్ ఫ్రై రెండు కూడా రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇదిగోనండి నేను చేసిన మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, అలాగే బిర్యానీ కూడా చేశానండి నేను, రైతా. ఇవన్నీ మేము వేళ చేసుకున్నామండి, సండే స్పెషల్ మాకు. ఇవన్నీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో, ఎలా వండానో చూసి కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.